మేం మాట్లాడితే మా సమాధానం యాక్షన్ మాత్రమే అంటూ టీడీపీ అధిష్టానం ఓపిగ్గా అదును కోసం వెయిట్ చేసి మోహన్ బాబును గట్టి దెబ్బ కొట్టారుగా. దొరికితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నట్లు వ్యవహరించే మోహన్ బాబుకు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుందిగా. తీర్పులు చెప్పి పెద్ద మనిషిగా ఉన్న పెదరాయుడు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. టీడీపీ అధిష్టానం మోహన్ బాబు విషయంలో తీసుకుంటున్న యాక్షన్తో కర్మ రిటర్న్ సిద్ధాంతం మోహన్ బాబుకు గట్టిగానే తాకిందిగా అని వివిధ వర్గాల్లో అనుకుంటూ ఉన్నారు. మోహన్ బాబు రోజులెల్లప్పుడూ ఒకేలా ఉండవు, కర్మ ఈజ్ బ్యాక్ అంటున్నారు. టీడీపీ ప్రభుత్వం నీతో సమరానికి సంకేతం ఇచ్చింది, సిద్ధంగా ఉండు, అదును చూసి కొట్టిందిగా దెబ్బ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పెడుతున్నారు. వాస్తవానికి గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మోహన్ బాబు మధ్య మంచి సంబంధాలే ఉండేవి. అంతేనా, మోహన్ బాబు గతంలో టీడీపీ పార్టీకి సొంత మనిషిలా ఉండేవాడు కూడా. అయితే ఆ తరువాత హెరిటేజ్ ఇష్యూ కావచ్చు, యూనివర్సిటీ ఇష్యూ కావచ్చు, ఇద్దరి మధ్య బంధం దూరం అయిపోయింది. అప్పటి నుంచి చాలా కాలం టీడీపీ పార్టీతో చంద్రబాబుతో విభేదిస్తున్నారు మోహన్ బాబు. ఆ క్రమంలోనే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి జైకొట్టి అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబును గట్టిగా టార్గెట్ చేశాడు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో టీడీపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్తో సంబంధాలు పెట్టుకున్నా అంటి ముట్టనట్టే జగన్ వ్యవహరించారని తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ సీటు ఇవ్వచ్చు అని ఆశించారు. అందుకు ప్రయత్నాలు కూడా చేశారట. కానీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరికి ఫిల్మ్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవి అయినా జగన్ ఇస్తాడని ప్రయత్నిస్తే అది కూడా దక్కలేదు. ఇలా జగన్ కూడా మోహన్ బాబును పెద్దగా పట్టించుకోకపోవడంతో తన చూపును బీజేపీ వైపు మెల్లగా తిప్పారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మోహన్ బాబు తన విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ కోసం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చంద్రబాబుపై ఆ ఎఫెక్ట్ ఎంతగా పడిందంటే ఆ విషయాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతుంటారు. కారణం, ఆ ఎపిసోడ్లో ప్రతిపక్షంగా వైసీపీ చేసిన హడావిడి కంటే మోహన్ బాబే చాలా ఎక్కువ చేశారనే అభిప్రాయం తెలుగుదేశం ఫాలోవర్స్లో ఇప్పటికీ నాటుకుపోయింది. అందుకే కూటమిలో భాగమైన బీజేపీతో మోహన్ బాబు కలిసిన టీడీపీ నాయకులు మోహన్ బాబును పట్టించుకోవడం లేదని టాక్ ఉంది. అయితే ఇప్పుడు టీడీపీ మాటల పెదరాయుడికి ఊహించని షాక్ ఇవ్వడంతో సంబరాలు జరుపుకుంటున్నారట. ఇన్నాళ్ళు మా చంద్రన్న చూసి చూడనట్లు వదిలేయడం వల్లే మాపై విషం కక్కుతూ వచ్చావు, ఇక ఇప్పుడు ఆట మొదలైంది, రాత రాసిన బ్రహ్మొచ్చినా వదలడు మా చంద్రన్న అంటూ టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయట. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డెక్కి చంద్రబాబు టీడీపీపై పెద్ద ఎత్తున ఏ విమర్శలైతే చేశాడో అదే నిధులు కాలేజీ ఫీజుల మళ్లింపు విషయంలో ఇరుక్కోవడం చూసి కర్మ రిటర్న్స్ అంటే ఇదే అని టీడీపీ కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు. అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి డబ్బులు పిండుకుంటున్నారంటూ తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ఉన్నత విద్యామండలి విచారణకు ఆదేశించింది. ఇక ఆ విచారణ ఫలితంగా కాలేజీ మూసివేత, 15 లక్షల ఫైన్ విద్యార్థుల నుంచి వసూలు చేసి అదనపు 26 కోట్లు 15 రోజుల్లో తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశం జారీ చేసింది ప్రభుత్వం. దీంతో తెలుగు తమ్ముళ్లు లేటుగా రియాక్ట్ అయినా పర్ఫెక్ట్గా బాబు రియాక్ట్ అయ్యాడంటూ తెలుగు తమ్ముళ్లు మురిసిపోతున్నారని టాక్. అయితే గతంలో మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ కూడా ఈ వివాదంపై స్పందించాడు. విద్యార్థులు తల్లిదండ్రులకు మద్దతుగా ఉంటారని ప్రకటిస్తూ ఏమైనా ఫిర్యాదులుంటే తనకు తెలియజేయమని సూచించాడు. అలాగే తన తండ్రి మోహన్ బాబుకు తెలియకుండా యూనివర్సిటీలో విద్యార్థులపై అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. అయితే ఆ సమయంలో మంచు ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నందుకు మనోజ్ వ్యాఖ్యలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ప్రభుత్వానికి ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని కేసులు వచ్చినప్పుడు లోకేష్ ఆ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారని మోహన్ బాబుకి చంద్రబాబు కాదు, లోకేష్ బాబే కరెక్ట్ అన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి లోకేష్ బాబు యాక్షన్కు మోహన్ బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.